గుడ్ మార్నింగ్. ఎక్సోడస్ మీడియా అసలేం జరిగింది రియల్ ఎస్టేట్ గురు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఏ ప్రభుత్వం తీసుకొని విధంగా సింగిల్ విండో సిస్టమ్ ద్వారా భవన నిర్మాణాలకు అనుమతులను ఇచ్చేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసలు ఈ డిమాండ్ దాదాపు 2 దశాబ్దాల నుంచి ఉంది. దేశీయ నిర్మాణ సంఘాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని కోరుతూనే ఉన్నాయి, కానీ ఎవ్వరూ కనికరించలేదు. అసలు ఆ విధానం వల్ల కలిగే ప్రయోజనాల్ని ఆలోచించలేదు. అయితే అందరి రాజకీయ నాయకులుగా ఆలోచిస్తే మన ముఖ్యమంత్రి గారి స్పెషాలిటీ ఏముంటుంది చెప్పండి. అందుకే టీఎస్ఐ పాస్ తరహాలో మరో విప్లవాత్మక నిర్ణయమే సింగిల్ విండో సిస్టమ్ ఫర్ న్యూ బిల్డింగ్ పర్మిషన్స్. మరి ఈ నిర్ణయంపై తెలంగాణ నిర్మాణ సంస్థలకు చెందిన వాసుదేవ రియల్టర్స్ ఎండి డాక్టర్ దేవభక్తుని సునీత ప్రసాద్ గారు ఏమంటున్నారో చూసేద్దాం. ప్రపంచంలో ఎవరు ఆలోచించలేని విధంగా ఆలోచించి నిర్మాణ సంస్థ 20 సంవత్సరాల నుంచి ఏదైతే చిరకాల కోరికుందో సింగిల్ విండో విధాన సిస్టమ్ అనేది బిల్డింగ్ పర్మిషన్స్ లో తెలంగాణ రాష్ట్రం ప్రప్రథమంగా దేశంలోనే ఫస్ట్ టైం తీసుకురావడంతో సీఎం గారికి మా నిర్మాణ సంస్థ నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నాము. దీనివల్ల నిర్మాణ సంస్థకే కాదు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కూడా ఏంటంటే 75 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఉంటే మీరు అంటే ఏమి పర్మిషన్స్ లేకుండానే ఇల్లు కట్టుకోవచ్చు అనే విధానంతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్నే మనం సపోర్ట్ చేయట్లేదు. అలాగే నిర్మాణ సంస్థల్లో కూడా ఇప్పుడు రేరా వచ్చిందండి. రేరా వచ్చాక అనుమతులు తొందరగా రాకపోవడంతో చాలామంది బిల్డర్స్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సింగిల్ విండో విధానం వలన ఇప్పుడు 21 డేస్లో ఎలా అయితే టీఎస్ఐ పాస్ మనకి 15 డేస్లోనే పరిశ్రమలకు ఎలా అయితే అనుమతులు ఇస్తున్నారో అలాగే నిర్మాణ సంస్థకు కూడా 21 డేస్లో అనుమతులు వస్తే ఈ నిర్మాణ సంస్థలు ఇంకా మెరుగ్గా పరిగెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కుతుందని ఆశిస్తున్నాము. దానివల్ల ఏంటంటే ఇప్పటి వరకు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్ వచ్చాయి తెలంగాణ రాష్ట్రంలో. ఐటీ రంగం పరుగులు పెడుతూనే ఉంది. అలాగే మనము చాలామంది ఇంటర్నేషనల్ ఐటీ సంస్థల్ని తెలంగాణ రాష్ట్రాల్లోకి తెచ్చుకోగలిగాము. ఈ సింగిల్ విండో పద్ధతిలో కూడా మనం ప్రవేశపెట్టడం ద్వారా ఏమవుతుందంటే వరల్డ్ ఫేమస్ ఇంటర్నేషనల్ కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి మన తెలంగాణ వైపు ఇప్పుడు కాన్సన్ట్రేట్ చేస్తాయని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హైదరాబాద్ మహానగరంలో నివసించాలన్న కోరిక అందరికీ ఉంటుంది. కాకపోతే మీకు అన్ని విధాలా నచ్చేలా నివసించడానికి అవకాశం ఉందా లేదా అన్న సందేహం ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. అందమైన ల్యాండ్స్కేపింగ్తో పచ్చటి పరిసరాలు, స్వచ్ఛమైన గాలి, ధారాళమైన వెలుతురు, ఓ కుటుంబంలా కలిసిపోయే ఆత్మీయతను పెంపొందించే వాతావరణం, తీరిక వేళలో సరదాగా గడిపేందుకు ఇండోర్ అవుట్డోర్ ప్లే ఏరియాలు, ఇలా ప్రతి ఒక్కరికి అవసరమయ్యే సమస్త సౌకర్యాల్ని మాదాపూర్ ఐటీ కారిడార్ కొండాపూర్లకు అతి చేరువలో నిర్మితమవుతున్న ప్రాజెక్టే కాన్స్ దేవి హోమ్స్ ఖ్యాతి. కొనుగోలుదారులకు టైమ్లీ డెలివరీ అందించే సంస్థల్లో ప్రముఖంగా నిలుస్తుంది జయశ్రీదేవి హోమ్స్. ఈ సంస్థ అనేక ప్రాజెక్టులను సక్సెస్ఫుల్ గా హ్యాండ్ ఓవర్ చేసిన ట్రాక్ రికార్డు ఉంది. జీవితంలో కాంప్రమైజ్ కాని వారికి సరికొత్త అనుభూతిని కలిగించేందుకు సరికొత్తగా 230 లగ్జరీ ఫ్లాట్ల ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అదే కాన్స్ దేవి హోమ్స్ ఖ్యాతి. దీనికి రెరా అథారిటీ నుంచి అనుమతి కూడా లభించింది. సొంతిల్లు అనే పదానికి ఆధునిక నిర్వచనంగా నిలుస్తుంది ప్రాజెక్ట్. సెల్లార్ ప్లస్ స్టీల్ ప్లస్ 5 అంతస్తుల ఎత్తులో డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టును చందానగర్లో నిర్మితమవుతున్నది. మాదాపూర్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు చేరువలో గల చందానగర్లో డిజైన్ చేసిన ప్రాజెక్టే ఖ్యాతి. ఇందులో 2 బెడ్రూమ్ ఫ్లాట్లు 920 నుంచి 1171 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్నారు. ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను 1308 చదరపు అడుగుల నుంచి 1472 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. మొత్తం ప్రాజెక్టుకే ప్రధాన ఆకర్షణగా నిలిచే క్లబ్ హౌస్ను 7250 చదరపు అడుగుల్లో G+4 అంతస్తుల ఎత్తులో నిర్మించడానికి ప్లాన్ చేశారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మా సంస్థ జయశ్రీదేవి హోమ్స్ అంటే ఆనందాలు వెల్లివిరిసే అద్భుత నిలయాలు.
ఇంతటి ప్రఖ్యాతిగాంచిన మా సంస్థ నిర్మించిన మరియు నిర్మిస్తున్న భవన సముదాయాలు, మరియు మీరు చూసినట్టయితే ఏ బ్లాక్ కన్స్ట్రక్షన్ ఫేజ్ వచ్చేసరికి ఆర్సీసీ స్ట్రక్చర్ వర్క్ అయిపోయిందండి. మరి ఫోర్త్ ఫ్లోర్ వరకు బ్రిక్ వర్క్ అయిపోయింది. బి బ్లాక్లో వచ్చేసరికి ఏమో 50% ఆఫ్ ద ఆర్సీసీ స్ట్రక్చర్ ఈస్ కంప్లీటెడ్. ఇంకా ప్లాస్టరింగ్ ఫేజ్ జరుగుతుంది. అండ్ సి బ్లాక్లో ఫుట్టింగ్స్ అప్ టిల్ ప్లింత్ లెవెల్ హ్యావ్ బీన్ కంప్లీటెడ్. అండ్ డి బ్లాక్లో ఏమో ఎక్స్కవేషన్ వర్క్ జరుగుతుంది. అండ్ ఇట్ విల్ బీ డన్ షార్ట్లీ. మేము మార్చ్లో స్టార్ట్ చేసామండి. మార్చ్ నుంచి ఇప్పటి వరకు మేము 60% ఆఫ్ ద ఫ్లాట్స్ ఇన్ ఏ అండ్ బి బ్లాక్స్ విచ్ ఇస్ ఫేజ్ 1 హ్యావ్ బీన్ సోల్డ్ అండి. అండ్ రెస్పాన్స్ చాలా బాగుంది. వీఆర్ గెట్టింగ్ ఐటీ క్లయింట్స్ యాజ్ వెల్ యాజ్ people from our state and also from the north corridors, and everyone is interested in Hyderabad today, and we are lucky for it. మొత్తం ప్రాజెక్ట్స్ వచ్చేసేమో మనకి 3 years టైం అండి, విట్ ఈస్ July 2020 we are trying to deliver the entire project. And when I'm comparing the schedule of the project with my PMC as well, and we are very much on date. And తెలంగాణ రెరా అథారిటీ నుంచి అనుమతి తీసుకున్న ప్రాజెక్టే కాన్స్ దేవి హోమ్స్ ఖ్యాతి. వాస్తు సూత్రాలకు అనుగుణంగా నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత గురించి ఎంత చెప్పినా తక్కువే. అఫోర్డబుల్ లగ్జరీ ప్రాజెక్ట్ కేటగిరీలో రూపుదిద్దుకుంటున్న ఖ్యాతి ప్రాజెక్ట్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా ప్రతి ఒక్కరిని ఇట్టే ఆకర్షిస్తుంది. బ్యూటిఫుల్ డిజైన్ ల్యాండ్స్కేప్, జాగింగ్ ట్రాక్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వంటివి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఇంకా ఖ్యాతి గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చూసేద్దాం. కాన్స్ దేవి హోమ్స్ ఖ్యాతి ప్రాజెక్ట్ను 4 బ్లాకులుగా డెవలప్ చేయాలని జై శ్రీదేవి హోమ్స్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టుకు ప్రత్యేకత ఏమిటంటే ఖ్యాతి చుట్టూ చూడటానికి ఆకర్షణీయంగా కనిపించేందుకు, మనసుకు ఆహ్లాదం కలిగేందుకు ప్రాజెక్ట్ చుట్టూ ల్యాండ్స్కేపింగ్ను డెవలప్ చేస్తారు. ప్రత్యేకంగా లాన్లు వంటివి అభివృద్ధి చేస్తారు. క్లబ్ హౌస్లో మోడర్న్ జిమ్ ఏర్పాటు చేస్తారు. ఇందులో నివసించేవారు భద్రత గురించి చింతించాల్సిన అవసరం లేదు. సహజ సిద్ధమైన వెలుతురు ఫ్లాట్లలోకి వచ్చేలా డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టులో ప్రైవేట్ బాల్కనీలకు పెద్దపీట వేశారు. ఇందులోని ల్యాండ్స్కేపింగ్, కోర్ట్ యార్డ్ గ్రీన్స్, చూడముచ్చటైన చెట్లు, మొక్కలు వంటివన్నీ చూస్తే ఒత్తిడి మొత్తం దూరమై మనసెంతో ఉల్లాసంగా మారుతుంది. మియాపూర్లో దేవి హోమ్స్ లావెండర్, దేవి హోమ్స్ హఫీజ్పేటలో సకాలంలో బయ్యర్లకు ఫ్లాట్లను అందజేశారు. ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలోనే సుమారు 5-6 కిలోమీటర్ల వ్యవధిలోనే ప్రాజెక్టులను కడుతుండటం వల్ల బయ్యర్లకు దేవి హోమ్స్ అంటే ఎనలేని మక్కువ ఏర్పడింది. My architect and design team have designed the project in such a way that there is more air circulation throughout the project and good ventilation in the venture. And the specialties of this project are elder seating area with a beautifully designed landscape. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే తక్కువ స్పేస్లో విశాలమైన ఇల్లు ప్రొవైడ్ చేద్దాం అనేది మా ఉద్దేశం. సో మనకి క్లబ్ హౌస్ వచ్చేసి G+4 కాంప్లెక్స్ అండి. ఇది వచ్చేసేమో 7250 SFT మొత్తం. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో రిసెప్షన్, లాన్ స్పేస్, ఇంకా ప్రొవిజనల్ స్టోర్ వస్తాయి. ఫస్ట్ ఫ్లోర్లో ఏమో మల్టీపర్పస్ హాల్, ఇంకా యోగా అండ్ మెడిటేషన్ రూమ్ వస్తుంది. సెకండ్ ఫ్లోర్లో ఏమో ఇండోర్ గేమ్స్, ఇంకా మెన్స్ అండ్ ఉమెన్స్ పార్లర్లు ఉంటాయండి. థర్డ్ ఫ్లోర్ మొత్తం వెల్ ఎక్విప్డ్ AC జిమ్ అండి. ఫోర్త్ ఫ్లోర్ వచ్చేసి గెస్ట్ సూట్స్. అండ్ అది కాకుండా మనకు అవుట్డోర్ వచ్చేసి వుడెన్ డెక్, ఇంకా లాన్ ఉంటుందండి. ప్రాజెక్ట్ హైలైట్స్ ఆర్ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ల్యాండ్స్కేపింగ్ అరౌండ్ ద ప్రాజెక్ట్, యాజ్ వెల్ యాజ్ గుడ్ ఓపెన్ లంగ్ స్పేసెస్ and well-equipped children's play area with amphitheater, lavish clubhouse with jogging track, rainwater harvesting pits with tot lot surroundings. Thank you all and have a nice day. సో చూసారు కదా చందానగర్లో నిర్మితమవుతున్న కాన్స్ దేవి హోమ్స్ ఖ్యాతి ప్రాజెక్ట్ విశేషాలు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు నచ్చిన ఫ్లాట్ ను వెంటనే బుక్ చేసుకోండి. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కేవలం 920 చదరపు అడుగుల నుంచే ప్రారంభం కాబట్టి ఏ మాత్రం లేట్ చేయకుండా కింది డిస్ప్లే అయ్యే నెంబర్ కు వెంటనే కాల్ చేయండి. అలాగే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన తాజా విశేషాల్ని ఎప్పటికప్పుడు యూట్యూబ్ లోని రియల్ ఎస్టేట్ గురులో మిస్ కాకుండా చూడండి. ఫేస్బుక్, పింట్రెస్ట్, ట్విట్టర్ లో ఫాలో అవ్వండి.
సంస్థ ప్రతి ఏటా నాట్కాన్ సదస్సును విదేశాల్లో నిర్వహిస్తుంది. గతేడాది బెర్లిన్లో అట్టహాసంగా జరగ్గా ఈసారి నాట్కాన్ సదస్సును ఇజ్రాయెల్లోని టెల్ అవివ్లో గ్రాండ్ గా జరపడానికి సన్నాహాలు చేస్తుంది. అయితే ఈసారి స్పెషల్ అట్రాక్షన్ ఏమిటంటే 2019 నాట్కాన్ ను క్రెడై తెలంగాణ నిర్వహిస్తోంది. ఇందుకు సహకారాన్ని క్రెడై ఆంధ్రప్రదేశ్ అందిస్తుంది. మరి ఇజ్రాయెల్లో జరిగే నాట్కాన్ సదస్సు గురించి రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులకు ప్రత్యేకంగా వివరిస్తున్నారు క్రెడై తెలంగాణ అధ్యక్షుడు గుమ్మి రామరెడ్డి గారు. మరి ఆయన ఎలాంటి ఇంట్రెస్టింగ్ పాయింట్స్ వివరిస్తున్నారో చూసేద్దాం. క్రెడై ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఒక నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. దాన్ని మనము నాట్కాన్ అని పిలుస్తాము. అది ప్రతి సంవత్సరం విదేశాల్లో జరుగుతుంది. ఇప్పటివరకు 18 సార్లు ఈ నేషనల్ కన్వెన్షన్స్ జరిగినాయి. ప్రతి సంవత్సరము ఏదో ఒక రాష్ట్రం కానీ తర్వాత క్రెడై నేషనల్ కానీ దానికి బాధ్యత తీసుకొని నేషనల్ కన్వెన్షన్ నిర్వహిస్తారు. ఇంతవరకు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు జరగని విధంగా ఈసారికి మనకు సదావకాశం దొరికింది. క్రెడై తెలంగాణ ఆధ్వర్యంలో ఇన్ అసోసియేషన్ విత్ ఏపీ 19వ నేషనల్ కన్వెన్షన్ ఇజ్రాయిల్లో చేస్తున్నాము. సో నిజంగా చెప్పాలంటే ఈ నేషనల్ కన్వెన్షన్ని క్రెడై తెలంగాణ చేయడం అనేది మనకు ఒక బెస్ట్ అవకాశం, చాలా మంచి అవకాశము. నిజంగా మనం గర్వించదగ్గ విషయం. అతి చిన్న రాష్ట్రం కంపేర్ చేసుకుంటే అదర్ స్టేట్స్ చూసుకుంటే ఏదైతే క్రెడైలో ఉన్న రాష్ట్రాల్లో, బట్ మనకు ఈ అవకాశం ఇచ్చినందుకు క్రెడై నేషనల్ టీంకి మన మీద ఉన్న నమ్మకానికి మనము ఓ నిదర్శనంగా చూపిస్తున్నాము. ఈ నేషనల్ కన్వెన్షన్లో నార్మల్గా ఎవ్రీ ఇయర్ 700 మంది 800 మంది హైయెస్ట్గా వెళ్తుంటారు. 18 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరము 1200 మంది రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం జరిగింది. ఈ 1200 డెవలపర్ అక్రాస్ ది టోటల్ కంట్రీ. ఓన్లీ మన తెలంగాణ నుంచే 220 మంది రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. సో హయ్యెస్ట్ అన్నట్టు, అంటే భారతదేశంలో మొత్తము మనం 23 రాష్ట్రాల్లో, సో తెలంగాణ రాష్ట్రాన్ని అంటే ఎంత పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉన్నా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇంత 220 మంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం నిజంగా చెప్పాలంటే చాలా గర్వించదగ్గ విషయము. సో వీరందరినీ అక్కడికి తీసుకెళ్ళి డెఫినెట్గా ఇట్స్ గోయింగ్ టు అంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. సో మీరు అందరూ అక్కడికి వెళ్ళిన తర్వాత 2 days సెషన్స్ జరుగుతుంటుంది. ఆగస్టు 6, 7 తేదీల్లో అందరము 5వ తారీఖు వరకు రీచ్ అయిపోతాము. ఈ 2 రోజుల్లో అంటే బిల్డర్స్కి కావాల్సిన అంటే అన్ని రకాలుగా టైర్ 2, టైర్ 3 సిటీస్, అన్ని పెద్ద మేజర్ సిటీస్ని అన్ని దృష్టిలో పెట్టుకొని అంటే వేరియస్ సెషన్స్ ఉంటుంటాయి. దాని ఇంటర్నేషనల్ స్పీకర్స్ ఉంటాయి. తర్వాత ఇజ్రాయిల్ గురించి మనకు అందరికి తెలిసిన విషయమే. ఎందుకంటే చుట్టుపక్కల ఎంతో అంటే శత్రువులు ఉన్నా కానీ అదే దుర్భేద్యమైన దేశంగా ఉంది అది. సో వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సింది. కాబట్టి ఆ లోకల్ డెవలపర్స్ అనుకోండి, వాళ్ళ మిలిటరీ నుంచి కూడా వాళ్ళు ఆ దేశాన్ని కాపాడుకుంటున్నారో వాటి గురించి కూడా కొన్ని సెషన్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే చాలా హైలైట్ అని చెప్పొచ్చు. సో ఈ అవకాశం మనకు రావడానికి నిజంగా చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ కన్వెన్షన్ గురించి అంటే మనకు ఎలా ఉంటుందంటే ఒక సైడ్ ఏమో క్రెడై నుంచి బిల్డర్స్కి నాలెడ్జ్ వస్తుంది. అలాగే డెవలపర్స్ ఎప్పుడైనా అంత బిజీ షెడ్యూల్ అంటూ వారి అంటే లైఫ్లో ఎప్పుడు టైం వెచ్చించడం జరగదు. సో ఇది ఒక అవకాశము. ఫ్యామిలీతోని వేరే దేశానికి వెళ్ళి అక్కడ లోకల్గా ఉన్న అంటే అన్ని అంటే ప్రదేశాలు తిరగడము నిజంగా ఇట్స్ మంచి అవకాశము. సో ఇట్స్ గోయింగ్ టు బి అంటే గ్రేటెస్ట్ సక్సెస్ అవుతుంది డెఫినెట్గా. అలాగే మేము అంటే కంటెంట్ ఏదైతే స్పీకర్స్ కూడా చాలా బాగా సెలెక్ట్ చేయడం జరిగింది. దాదాపు 6 months నుంచి నిర్విరామంగా అందరూ కృషి చేస్తున్నారు. ఎంటైర్ క్రెడై నాట్కాన్ టీమ్కి నా ధన్యవాదాలు. మధ్య తరగతి ప్రజలకు ఏం కావాలి? అందుబాటు ధరలో వ్యక్తిగత గృహాలే కదా. మరి అలాంటి గృహాలను నిర్మించే సంస్థల్లో స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రముఖంగా నిలుస్తుంది. ఈ సంస్థ శంషాబాద్ విమానాశ్రయం చేరువలోని షాద్ నగర్లో సుగంధ వ్యాలీ ఫేజ్ 2 ప్రాజెక్టును చేపట్టింది. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్మాణాన్ని లయన్ సాయి వెంకట్ గారు డిజైన్ చేసిన ఈ ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణ పనులు కూడా ప్రారంభమయ్యాయి. మార్కెట్ డిమాండ్ను గుర్తించి ఇళ్ల కొనుగోలుదారులకు ఏం కావాలో అర్థం చేసుకుని అందుకు తగ్గ నిర్మాణాల్ని డిజైన్ చేస్తేనే అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతాయి. అలాంటి ప్రాజెక్టులు కోర్ సిటీలో ఉండక్కర్లేదు, అభివృద్ధికి దగ్గరుంటే చాలని ప్రజలు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కాగా ఆకళింపు చేసుకున్న స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అధినేత లయన్ సాయి వెంకట్ షాద్నగర్ చేరువలో సుగంధ వ్యాలీ అనే గేటెడ్ కమ్యూనిటీ విల్లా నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు.
సుగంధ వ్యాలీ ఫేజ్ 2 ప్రాజెక్టుకు సంబంధించిన అనేక ఇంట్రెస్టింగ్ విశేషాల్ని రియల్ ఎస్టేట్ గురు ప్రేక్షకులతో పంచుకుంటున్నారు స్వర్ణ విహార్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఎండి లైన్ సాయి వెంకట్ గారు. మరి ఆయన ఏం చెబుతున్నారో ఒక లుక్ చేద్దాం. సుగంధ వ్యాలీ ఫేజ్ 2 ఆగస్టు 15 లాంచింగ్ చేయబోతున్నామని చెప్పడానికి ఆనందంగా ఉంది. ఫస్ట్ ఫేజ్ ఆనుకొని సెకండ్ ఫేజ్ ల్యాండ్ని తీసుకొని అక్కడే డెవలప్ చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంలో సెకండ్ ఫేజ్ని లాంచ్ చేయబోతున్నాం. ఇక్కడ సెకండ్ ఫేజ్లో ఫీచర్స్ కూడా చాలా డెవలప్ చేసాం. ఫస్ట్ ఫేజ్కి సెకండ్ ఫేజ్కి ఫీచర్స్ని అండ్ ల్యాండ్ని అదేవిధంగా స్క్వేర్ ఫీట్ ఏరియాని కూడా చేంజ్ చేయడం జరిగింది. సో 147 గజాల్లో 1600 స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్ విల్లాని కేవలం 36 లక్షలకి అందించేలాగా, అదేవిధంగా 266 చదరపు గజాల స్థలంలో 2200 స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్ విల్లాని 56 లక్షలకి కేవలం ఇనాగురల్ ఆఫర్గా ఈ రేట్లు నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే ఓపెనింగ్ టైంలో తక్కువ రేట్లతో స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇనాగురల్ ఆఫర్ కూడా ఎప్పుడు కూడా తక్కువ రేట్లు పెట్టినప్పుడే కస్టమర్లు ఇందులో స్పీడ్గా రాగలరు. కాబట్టి ఇనాగురల్ ఆఫర్ మేము ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 2 లక్షల రూపాయల ఫర్నిచర్ కూడా ఇస్తున్నాం. గతంలో మేము ఫర్నిచర్ అంటే డైనింగ్ టేబుల్, ఏసీ అనేవాళ్ళం. కానీ కస్టమర్స్ ఫస్ట్ ఫేజ్లో కొందరితో మాట్లాడిన తర్వాత సెకండ్ ఫేజ్లో వారు ఏదైనా ఉపయోగించుకునేలాగా వుడ్ వర్క్ కానీ ఏది కావాలంటే అలాగా 2 లక్షల రూపాయలు ఫర్నిచర్ కేవలం ఇనాగ్రల్ ఆఫర్ మాత్రమే. ఆఫ్టర్ ఆగస్ట్ 15th తర్వాత ఈ ఆఫర్ ఉండదు. 15th ఆగస్ట్ లోపు ప్రీ లాంచ్ బుకింగ్ చేసుకున్న వాళ్లకు మాత్రమే ఈ అవకాశం. సుగంధ వ్యాలీలో ఎప్పుడు కూడా ఒక క్వాలిటీ కస్టమర్స్ వస్తున్నారు, చాలామంది సాటిస్ఫై అయ్యారు. అది దృష్టిలో పెట్టుకొని సెకండ్ ఫేజ్ని మేము ఈరోజు లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. అది కూడా ఆగస్టు 15 అయితే చాలా బాగుంటుంది. సో ఆగస్టు 15 ముందు వస్తున్న ఒక మంచి ఆఫర్ ఇది. ఒక విల్లా కొనుక్కోవాలనే ఎప్పటి నుంచో ఉన్న ఆశ, ఒక డ్రీమ్ హౌస్ని మేము ఇప్పుడు లాంచ్ చేయబోతున్నాం. కేవలం 36 లక్షల్లో 1600 స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్ విల్లా, అదేవిధంగా 56 లక్షల్లో 266 గజాలు 2200 స్క్వేర్ ఫీట్ డూప్లెక్స్ విల్లా. ఇంత తక్కువ రేటుకి ఇవ్వడానికి కారణం ఒకటే, కన్స్ట్రక్షన్ మీద కంటే కూడా ల్యాండ్ అప్రిషియేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. కాబట్టి మేము ఇంత తక్కువ ధరలో అందియగలుగుతున్నాం. అది కూడా క్వాలిటీ తోటి, అది కూడా ఒక కస్టమరే కట్టుకునే విధంగా డిజైన్ చేసాం. అంటే ఒక బిల్డర్ కట్టే విధం కాకుండా మా దగ్గర ఈ కన్స్ట్రక్షన్ అవుతేనే ల్యాండ్కి డెవలప్మెంట్ వస్తుందనే ఉద్దేశంలో కస్టమర్ని ఇన్వాల్వ్ చేసి కస్టమర్ తోటే కట్టిపించేలాగా, ఎక్కడ ఫ్రాడ్ జరగకుండా తక్కువ రేట్లోనే మంచి కన్స్ట్రక్షన్ అందించేలాగా, అంటే ఒక సొంత ఇంటికి ఎవరైతే ఉండి కట్టించుకుంటారో ఆ విధంగా డిజైన్ చేయడం జరిగింది. ఒక ల్యాండ్ ఓనర్గా నేను ఉంటూ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసేలాగా డిజైన్ చేసాం. ఒక ఇండిపెండెంట్ విల్లాస్ని డూప్లెక్స్ విల్లాస్ డిజైన్ చేయడం, అది కూడా కస్టమర్ల ద్వారానే కట్టించడం అనేది ఇదొక, ఎందుకంటే బిల్డర్గా అయితే మేము లాభాలు ఆశించవచ్చు, దాంట్లో ప్రాఫిట్ గురించి మేము ఏదైనా చేయొచ్చు. బట్ ఇక్కడ బిల్డర్ కంటే కూడా ల్యాండ్ ఓనర్గా కస్టమర్తో టైఅప్ అయిపోయి కస్టమర్తోటే కట్టించే విధానాన్ని తీసుకొచ్చి, అంటే వాళ్ళ సొంత ఇల్లు కట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ఆ అద్భుతంగా ఉండేలాగా మేము కోఆర్డినేషన్ చేసి క్వాలిటీగా కస్టమర్కి అందించాలనే ఉద్దేశంలో మాకు ఇందులో ప్రాఫిట్ నాట్ రిక్వైర్, ఇది ఒక సోషల్గా మేము థింక్ చేసాం. మాకు పక్కన ఉన్న ల్యాండ్ అప్రిషియేషన్ మీద ఎక్కువ ప్రాఫిట్ని ఆశిస్తున్నాం. సో కాబట్టి మా దగ్గర వచ్చే కస్టమర్స్ 100% సాటిస్ఫై అయ్యేలాగా ఉంటుంది. అదేవిధంగా మా దాంట్లో స్పెషల్ ఏంటంటే, ఎప్పుడైనా వాళ్ళు వద్దు అనుకుంటే కూడా మా కంపెనీ మళ్ళీ పర్చేజ్ చేస్తుంది, రీపర్చేజ్ చేస్తుంది, అండ్ బైబ్యాక్ కూడా అగ్రిమెంట్ ఉంటుంది.
ఇప్పటి వరకు డెవలప్మెంట్ అంతా ఈస్ట్ హైదరాబాద్కే పరిమితమైన విషయం తెలిసిందే. కానీ లుక్ ఈస్ట్ అంటూ ఈస్ట్ హైదరాబాద్ని డెవలప్ చేయడానికి ప్రణాళికల్ని రచించారు. అక్కడ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చే సంస్థలకు ప్రత్యేక రాయితీలను అందజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే ఇన్ఫోసిస్, జెన్పాక్, రహేజా ఐటీ పార్క్ వంటివి ఈస్ట్ హైదరాబాద్ లో ఏర్పాటు కావటం, సరికొత్త షాపింగ్ మాల్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు రానుండడంతో ఈ ప్రాంతం హాట్ లొకేషన్ గా మారింది. మరి ఈస్ట్ హైదరాబాద్ పై రియల్ ఎస్టేట్ గురు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ చూసేద్దాం. మెట్రో రైల్ డిపోతో ఒక్కసారిగా ఉప్పల్ రూపురేఖలు మారిపోయాయి. ప్రస్తుతం అభివృద్ధి మొత్తం ఉప్పల్ దిశగా పరుగులు పెడుతున్నది. ఇందుకు కారణాలు లేకపోలేదు. పశ్చిమ హైదరాబాద్ అపార్ట్మెంట్లతో నిండిపోయింది. పైగా రేట్లు అందుబాటులో లేకుండా పోయాయి. నిన్నటి వరకు ఉప్పల్ నుంచి పశ్చిమానికి రవాణా సౌకర్యం లేకపోవడంతో ప్రజలు పశ్చిమంలో ఉండేందుకే మొగ్గు చూపారు. కానీ ప్రస్తుతం మెట్రో రాకతో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇక్కడి నుంచి మాదాపూర్, గచ్చిబౌలి వెళ్లేందుకు ఐటీఈఎస్ నిపుణులు వంటి వారు ఆసక్తి చూపిస్తున్నారు. పశ్చిమంతో పోల్చితే తూర్పు హైదరాబాద్లో ఇళ్లు, ఫ్లాట్ల ధరలు అందుబాటులో ఉండటంతో ఇక్కడ ఉండటానికే అధిక శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారు. పైగా వీరిని దృష్టిలో పెట్టుకుని బహుళ అంతస్తుల భవనాలు, షాపింగ్ మాళ్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఎన్ఎస్ఎల్, డిఎస్ఎల్ వంటి సంస్థలు 120 అడుగుల రామంతపూర్ రోడ్డులో నివాస సముదాయాలు, ప్రప్రథమ షాపింగ్ మాల్, మల్టీప్లెక్స్, ఆఫీస్ స్పేస్ వంటివి నిర్మిస్తున్నాయి. ఇక్కడ దాదాపు 20 అంతస్తుల నివాస సముదాయాల నిర్మాణానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. నాగోలు స్టేషన్ నుంచి కాస్త ముందుకు వెళ్లగలిగితే చాలు ఆయా ప్రాంతానికి అటూ ఇటుగా అభివృద్ధి చెందిన కాలనీలు ఎక్కువే ఉన్నాయి. ఇక్కడి నుంచి పశ్చిమానికి ప్రతిరోజు దాదాపు 1,00,000 మందికి పైగా ప్రయాణికులు రాకపోకల్ని సాగిస్తున్నారని అంచనా. మెట్రో ద్వారా సులువుగా ప్రయాణించే అవకాశం ఉండటంతో ఉప్పల్, నాగోలు పరిసర ప్రాంతాల్లో నివసించడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారని అంచనా. పశ్చిమ హైదరాబాద్లోని ఐటీ కంపెనీల్లో పనిచేసే ఉద్యోగుల్లో సుమారు 40% ఈస్ట్ హైదరాబాద్ నుంచే రాకపోకల్ని సాగిస్తారని అంచనా. ప్రస్తుతం పశ్చిమంలో కంపెనీలు అధికం కావటంతో నగరంలోని ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పురపాలక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు లుక్ ఈస్ట్ పాలసీకి శ్రీకారం చుట్టారు. ఉప్పల్, పోచారం వంటి ప్రాంతాల్లో ఐటీ సంస్థలను ఏర్పాటు చేస్తే అద్దెలో 25% రిబేటు, విద్యుత్ ఛార్జీల్లో 25% తగ్గింపు, ఉచితంగా ఇంటర్నెట్ సదుపాయం, మెట్రో రైల్ పాసుల్లోనూ 25% తగ్గింపు వంటి ప్రోత్సాహకాల్ని అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికల్ని సిద్ధం చేస్తుంది. డిఎస్ఎల్ అబాకస్ పేరుతో నిర్మిస్తున్న 3.30 లక్షల చదరపు అడుగుల్లో ఆఫీసు సముదాయాన్ని కడుతున్నాం. రానున్న రోజుల్లో ఇందులో ఎంత లేదన్నా 3,300 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. పైగా ఇక్కడ సంస్థలను ఏర్పాటు చేస్తే వారికి ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహాన్ని కూడా అందజేస్తుంది. ఇది ఇవాల్టి ఎక్సోడస్ మీడియా అసలేం జరిగింది రియల్ ఎస్టేట్ గురు. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుంటాం. అంటిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ మాధురి సైనింగ్ ఆఫ్. బాయ్.